హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరమేలా ఎపిసోడ్ 51. లిఫ్ట్ కిందకు రాగానే మిథున్ లిఫ్ట్ ఎక్కి ఫ్లాట్ ముందుకొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. లలిత తలుపు తీసింది. లలితను చూసిన మిథున్ అప్రతిభుడయ్యాడు. తన కళ్ళ ముందు చనిపోయిందనుకున్న తల్లి ఉంది. ఆ షాక్లో కళ్ళు గిర్రున తిరగడంతో మిథున్ స్పృహ తప్పి పడిపోయాడు. మాస్క్లో ఉన్న కొడుకును గుర్తుపట్టిన లలిత మిథున్ అని గట్టిగా అరుస్తూ మిథున్ని ఒడిలో పడుకోబెట్టుకొని ముఖం మీద ఉన్న మాస్క్ తీసి అతని బుగ్గలు తట్టింది. సంజన మంచినీళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లని అతని ముఖం మీద చల్లింది. మిథున్ స్పృహలోకి వచ్చాడు, కానీ కళ్ళు తెరవలేదు. కళ్ళు తెరిస్తే అంతా కలైపోతుంది. కళ్ళ ముందున్న తల్లి కనబడకుండా పోతుందని భయంతో మిథున్కి కళ్ళు తెరవాలనిపించలేదు. మిథున్ తల్లి పిలుపు అతని హృదయాన్ని తాకడంతో మిథున్ టక్కున కళ్ళు తెరిచాడు. కన్నీళ్లతో లలిత మిథున్ బుగ్గలను పట్టుకొనుంది. ఇది కల కాదు, నిజం. అమ్మ నా కళ్ళ ముందే ఉంది. మిథున్ కళ్ళలో నుండి కన్నీళ్లు చెంపల మీదికి జారాయి. కనులారా తల్లిని చూస్తూ అమ్మా అని పిలిచాడు మిథున్. ఆ పిలుపు కన్నపెగును కదిలించగా లలిత ప్రేమగా మిథున్ ముఖం మీద ముద్దులు పెట్టి మిథున్ని గుండెకు హత్తుకొని గట్టిగా ఏడ్చింది. మిథున్ తల్లిని చుట్టేసి నన్నెందుకమ్మా వదిలి వెళ్ళిపోయావు అంటూ చిన్నపిల్లాల్లా ఏడ్చేశాడు. నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించురా అంటూ ఏడ్చింది లలిత. మిథున్ లలిత కన్నీళ్లు తుడిచి అసలేమైందమ్మా, ఎందుకు నాకు దూరం అయ్యావు అని అడిగాడు. లలిత ఏం చెప్పలేకపోయింది. నువ్వున్న కంపార్ట్మెంట్ మొత్తం కాలిపోయింది కదమ్మా, ఆ ప్రమాదం నుండి నువ్వెలా బయటపడ్డావు అని అడిగాడు మిథున్. మరో కంపార్ట్మెంట్లో తన ఫ్రెండ్ ఉండటంతో ఆంటీ ఆ కంపార్ట్మెంట్కి వెళ్ళింది. తన ఫ్రెండ్ దిగిపోయినా కూడా పక్కనున్న వాళ్ళతో మాట్లాడుతూ ఆంటీ అక్కడే ఉండిపోయింది. దానివలన ఆంటీ ఫైర్ యాక్సిడెంట్ నుండి తప్పించుకోగలిగింది. కానీ ట్రైన్ యాక్సిడెంట్ వలన ఆంటీ తలకి దెబ్బ తగిలి గతం మర్చిపోయింది. అదే ట్రైన్లో నిఖిల్ ఉన్నాడు. బాగా దెబ్బ తగలడంతో నిఖిల్ సీరియస్ కండిషన్లోకి వెళ్ళాడు. నిఖిల్ నాలాగే అనాథ. అతన్ని చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో ఆంటీ నిఖిల్ని అమ్మలా చూసుకుంది. అలా ఆంటీ నిఖిల్కి అమ్మ, నిఖిల్ ఆంటీకి కొడుకయ్యారు. నన్ను చూసాకే ఆంటీకి గతం గుర్తుకొచ్చింది. ఈ విషయం నీకు ఫోన్లో చెప్తే రేస్ను వదిలేసి అమ్మని చూడ్డానికి వస్తావు. అందుకే ఆంటీ చెప్పొద్దన్నారు. నువ్వు ఇండియాకి వచ్చాక ఆంటీ నీ దగ్గరికి తీసుకురావాలనుకున్నాను. ఈలోగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు అని ముందే కథ ప్రిపేర్ చేసి పెట్టుకోవడంతో గడగడా చెప్పేసింది సంజన. పదమ్మ, హాస్పిటల్కి వెళ్దాం, ఫుల్ చెకప్ చేయిస్తాను అని అన్నాడు మిథున్. లలిత సంజన టెన్షన్ పడ్డారు. టెస్ట్లన్నీ ఎప్పుడో అయిపోయాయి, ఆంటీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నారు అని చెప్పింది సంజన. నువ్వు చెప్పమ్మా, నీకే ప్రాబ్లం లేదు కదా? లలితను ప్రేమగా చూస్తూ అడిగాడు మిథున్. లేదు నాన్న, నీకు దూరంగా ఉన్న బాధ కూడా ఇప్పుడు తీరిపోయింది. ఎన్ని రోజులైందిరా నేను చూసి, నా బంగారు తండ్రి అంటూ మిథున్ ముఖం మీద ప్రేమగా ముద్దులు పెట్టింది లలిత. లోపలికి వెళ్దాం అంది సంజన. లోపలికి వచ్చి సోఫాలో కూర్చోగానే మిథున్ తల్లి ఒడిలో పడుకున్నాడు. లలిత ఒక చేత్తో మిథున్ తలనే నిమురుతూ మరో చేత్తో జో కొడుతుంది. సంవత్సరంన్నర అయింది అతనికి తల్లి స్పర్శ దూరమై. శాశ్వతంగా దూరమైందనుకున్న తల్లి స్పర్శ దొరికేసరికి మిథున్ మనసు ఉద్వేగానికి లోనైంది. చాలా రోజుల తర్వాత తల్లి ఒళ్ళో పడుకునేసరికి మిథున్ క్షణాల్లో నిద్రపోయాడు. అతని చేతులు లలితను గట్టిగా చుట్టేశాయి. తల్లి వెళ్ళిపోతుందన్న భయంతో గట్టిగా పట్టుకొని పడుకున్న చిన్న పిల్లాల్లా అనిపించాడు మిథున్. అరగంట తర్వాత మిథున్కి మెలకువ వచ్చింది. తను తల్లిని చూడటం కల అనుకొని అమ్మా అని అరుస్తూ లేచాడు. ఇది కల కాదు నాన్న, నిజం. నేను బతికే ఉన్నానురా, నీ కళ్ళ ముందున్నాను అంటూ అతను బుగ్గలు పట్టుకుంది లలిత. నువ్వు లేక నేను ఎంత నరకం చూసాను తెలుసా అమ్మా? ఆ నరకం జీవితాంతం ఉంటుందనుకున్నాను, కానీ శాశ్వతంగా దూరమైందనుకున్న నా అమ్మ నా దగ్గరకు వచ్చేసింది. ఈ అదృష్టం ఇంకెవరికి దొరకదేమో అని ఏడుస్తూ మిథున్ లలితను కౌగలించుకున్నాడు. ఊరుకో నాన్న, నీ అమ్మ వచ్చేసింది కదా, ఇక నీకే బాధలు ఉండవురా అంటూ మిథున్ కన్నీళ్లు తుడిచింది లలిత. ఎప్పుడు తిన్నావో ఏమో, నా చేతి వంట తినక ఎన్ని రోజులైంది, ఇప్పుడే వంట చేస్తాను అంటూ కదులుతున్న లలితను ఆపి వద్దమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు మిథున్. నాకేమైందని రెస్ట్రా,
నేను ఇంతకు ముందులో ఉన్నట్లు నీకు కనిపించట్లేదా? మొన్నే కదమ్మా నీ గతం గుర్తుకొచ్చింది. పిచ్చి తండ్రి, ఈ అమ్మ మీద ఎంత కేర్రా నీకు అంటూ మిథున్ నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు సంజనతో మాట్లాడుతుండు, నేను వంట చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది లలిత. మిథున్ సంజనని ఇంట్లో నుండి గెంటేశాక ఇద్దరు నేరుగా కలవడం ఇదే మొదటిసారి. అందుకే ఇద్దరికి చాలా నర్వస్గా అనిపించింది. మిథున్ సంజన వైపు చూడలేక దిక్కులు చూశాడు. సంజన మిథున్ వైపు చూడలేక నేల చూపులు చూసింది. క్షణం గడుస్తున్న కొద్దీ ఆమె గుండె వేగం పెరిగిపోతుంది. ఆంటీ, నేను మీకు హెల్ప్ చేస్తాను అంటూ పరుగున కిచెన్లోకి వచ్చింది సంజన. మిథున్తో మాట్లాడమంటే కిచెన్లోకి ఎందుకు వచ్చావే అని గుర్రున చూస్తూ అడిగింది లలిత. భయమేస్తుందా ఆంటీ? సంవత్సరం పాటు వాడితోనే ఉన్నావు, కొత్తగా చూస్తున్నట్లు భయం ఎందుకురా? అప్పుడు మిథున్ మీద ప్రేమ లేదు, ఇప్పుడుంది. పైగా మా మధ్య చాలా డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ నువ్వే చొరవ తీసుకొని పోగొట్టాలి అని చెప్పింది లలిత. అమ్మో, నా వల్ల కాదు. అయితే ఏడుస్తూ కూర్చో ఆంటీ అంటూ బొంగమూత పెట్టింది సంజన. సరే, అవన్నీ తర్వాత కరెక్ట్గా ప్లాన్ చేద్దాం, కానీ నువ్వేం టెన్షన్ పడకు. సంజన తల నిమురుతూ అంది లలిత. నాకేదైనా పని చెప్పండి, వంట అయ్యే వరకు ఇక్కడే ఉంటా అని అంది సంజన. సరే, ఆ కూరగాయలు తరుము అని అంది లలిత. మిథున్ వాచ్మెన్తో చికెన్ తెప్పించి కిచెన్లోకి వచ్చాడు. మిథున్ వచ్చేసరికి సంజన గుండె వేగం మళ్ళీ పెరిగింది. నేను చికెన్ బిర్యానీ చేస్తాను, మీరు బయటికి వెళ్ళండి అని అన్నాడు మిథున్. మిథున్ బిర్యానీ చేసేటప్పుడు అతనికి ఎవరు హెల్ప్ చేయడం నచ్చదు. అందుకే లలిత సంజన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. లలిత తన బట్టలన్నీ బ్యాగ్లో పెట్టేస్తూ, సంజన వెళ్ళి నీ లగేజ్ కూడా ప్యాక్ చేసుకో అని అంది. నేను రానంటీ అని అంది సంజన. ఎందుకు? మిథున్ నన్ను ఇంట్లో నుండి గెంటేశాడు. నీ ఈగో హర్ట్ అయిందా? మిథున్ నీ సంతోషం కోసమే కదమ్మా నేను ఇంట్లో నుండి గెంటేసింది. కబోర్డ్ నుండి బట్టలు తీస్తోంది లలిత. అబ్బా, అది కాదంటీ. మరేంట్రా నీ ప్రాబ్లం? మిథున్ నా పక్కకు వస్తే చాలు నా గుండె ఆగిపోతుందా అన్నట్లుగా కొట్టుకుంటుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని సంజన చెప్పగానే లలిత పక్కున నవ్వి, అలా అని మిథున్కి దూరంగా ఉంటావా అని అడిగింది. మిథున్కి దూరంగా ఉండలేను, అలా అని దగ్గరగానూ ఉండలేను అని బాధగా అంది సంజన. పిచ్చి పిల్ల, ప్రేమలో ఇవన్నీ నార్మల్. మొదట భయంగా ఉన్నా తర్వాత నార్మల్ అయిపోతుంది. అవును, మనం ఈ విషయం నిఖిల్కి చెప్పనే లేదు కదా. సంతోషంలో మర్చిపోయాను అని తల కొట్టుకుని నిఖిల్కి ఫోన్ చేసి మిథున్ కలిసిన విషయం చెప్పింది లలిత. ఇన్నాళ్ళకి అమ్మ తన కన్న కొడుకును కలిసిందని చాలా సంతోషపడ్డాడు నిఖిల్. మిథున్తో పాటు మేము హైదరాబాద్ వెళ్తాం, సాటర్డే నువ్వు అక్కడికి వచ్చేసేయ్ అని చెప్పింది లలిత. సరే అమ్మా అని అన్నాడు నిఖిల్. సంజన లలిత నుండి ఫోన్ లాక్కొని, నిఖిల్, మిథున్ నీకు ఫోన్ చేసి అమ్మ గురించి నాకెందుకు చెప్పలేదని అడుగుతాడు. సంజన అమ్మని నీ దగ్గరికి తీసుకెళ్తానంది, ఆ థ్రిల్ నీకెందుకు మిస్ చేయడం అని చెప్పలేదని చెప్పు, ఓకేనా అని చెప్పింది సంజన. అబద్ధాలు తెలియని అమ్మాయి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తుంది అని అన్నాడు నిఖిల్ నవ్వుతూ. అంతా ఆంటీ వల్లనే అంటూ లలితను గుర్రున చూసింది సంజన. నేను మీ సంతోషం కోసమే కదా ఇలా చేసింది. అయినా సరే మీరు నాతో అబద్ధం చెప్పించారు. నేను అబద్ధాలు అస్సలు చెప్పనని మిథున్ అని చెప్పింది గుడ్డిగా నమ్మేశాడు. లేకపోయింటే మిథున్కి 1,00,000 అనుమానాలు వచ్చేవి అని అంది సంజన. సరే, కానీ మిథున్తో మాట్లాడావా అని ఎక్సైటింగ్గా అడిగాడు నిఖిల్. మిథున్ పక్కకు వస్తేనే వణుకొస్తుంది. ఇంకేం మాట్లాడతాను? నీ ప్రేమ సక్సెస్ కావాలంటే నువ్వు మిథున్కి క్లోజ్ అవ్వాలి అని అన్నాడు నిఖిల్. ఆంటీ అలాగే అంటున్నారు, నువ్వు అలాగే అంటున్నావు, నాకు చాలా నర్వస్గా ఉంది అని అంది సంజన. అయితే ఏడుస్తూ కూర్చో అంటూ ఫోన్ పెట్టేశాడు నిఖిల్. మీలాగే ఏడుస్తూ కూర్చొని ఫోన్ పెట్టేశాడు అంది సంజన ఏడు ముఖం పెట్టుకొని. అనకి ఏం చేస్తాడు మరి? సరే, నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో అని అంది లలిత. సరే అంటూ తన గదిలోకి వెళ్ళి బెడ్పై వాలింది సంజన. మిథున్, ఇక నుండి నేను నీతోనే ఉండబోతున్నాను. దొంగచాటుగా మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ నాకు చాలా భయంగా ఉంది మిథున్. నీకు నాకు మధ్య చాలా దూరం ఉంది. ఆ దూరం ఎప్పుడు కరుగుతుందో ఎలా కరుగుతుందో తెలియట్లేదు. నీ మనసులో ఒక అమ్మాయి ఉందని తెలిసి కూడా నేను నీకోసం ఆరాటపడుతున్నాను. ఇది తప్పో కాదో నాకు తెలీదు, కానీ నీకు అమ్మాయి మీద ఉంది ఆకర్షణ అనే ఒక్క రీజన్తో నువ్వు నావాడవుతావన్న ఆశ చావట్లేదు. మన మధ్య ఉన్న ఈ దూరాన్ని తరిమేయడానికి ట్రై చేస్తాను మిథున్ అని అనుకుంది సంజన. బిర్యానీ చేస్తున్న మిథున్ నిఖిల్కి ఫోన్ చేసి, నాతో అమ్మ గురించి చెప్పలేదేంటి నిఖిల్ అని అడిగాడు. సంజన చెప్పమన్నట్లు చెప్పాడు నిఖిల్. ఇన్ని రోజులు అమ్మని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకున్నావు. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్స్ ఎలాట్ నిఖిల్, కృతజ్ఞతగా చెప్పాడు మిథున్. కన్నాక నీకు అమ్మైంది, నాకు కనకుండానే అమ్మైంది.
థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకు బ్రో అని అన్నాడు నిఖిల్. నువ్వు నన్ను కలవడం, నేను నిన్ను సంజన కోసం సెలెక్ట్ చేయడం, వాట్ ఏ కోయిన్సిడెన్స్ కదా అని నవ్వుతూ అన్నాడు మిథున్. అదంతా ప్లాన్ అని నీకెలా చెప్పాలి బ్రో అనుకొని ఎస్ అన్నాడు నిఖిల్. నేను అమ్మని సంజనని తీసుకుని రేపు హైదరాబాద్ వెళ్తాను, సాటర్డే నువ్వు అక్కడికి వచ్చేసాయి అని అన్నాడు మిథున్. అమ్మ ఇందాకే ఫోన్ చేసి చెప్పింది, లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటుంది. అమ్మ ఎంత సంబరపడిపోతుందో, ఇన్ని రోజులకు అమ్మ నిన్ను కలిసింది, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా. అమ్మ నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు, గతం మర్చిపోవడం వల్లే ఇన్ని రోజులు ఉండగలిగింది అని అన్నాడు మిథున్. నీకు దూరంగా ఉండలేక అమ్మ ఎంత నరకం అనుభవించిందో నీకు తెలియదు మిథున్. సంజన నిన్ను కలపడానికి అమ్మ చాలా కష్టపడింది. అమ్మ కష్టాన్ని వృధా అవ్వనివ్వను నేను. కీర్తనని నీకు దూరం చేసి సంజన నేను ఖచ్చితంగా కలుపుతాను అని మనసులో దృఢంగా అనుకున్నాడు నిఖిల్. బిర్యానీ చేస్తున్నాను, తర్వాత కాల్ చేస్తాను, బాయ్ అని చెప్పాడు మిథున్. ఐ మిస్ యువర్ బిర్యానీ. ఈ వీకెండ్ వస్తావు కదా, అప్పుడు నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ నేనే చేసి పెడతాను, ఓకేనా, బాయ్ అని అన్నాడు మిథున్. థ్యాంక్స్ బ్రో, బాయ్ అని నవ్వుతూ కాల్ కట్ చేశాడు నిఖిల్. బిర్యానీ రెడీ అయింది. లలిత మిథున్ సంజన ఇద్దరికి అన్నం తినిపిస్తుంది. ఇదే మొదటిసారి లలిత వాళ్ళిద్దరికీ కలిపి అన్నం తినిపించడం. ఇదే మొదటిసారి మిథున్ సంజన ఒకరి ఎంగిలొకరు తినడం. అలా తింటుంటే వాళ్ళ మనసులో పులకరించిపోతున్నాయి. నిఖిల్ ఉన్నప్పుడు నువ్వు లేవు, నువ్వు ఉన్నప్పుడు నిఖిల్ లేడు, మీ ముగ్గురికి కలిపి అన్నం తినిపించాలన్నది నా ఆశ, అది ఎప్పుడు తీరుతుందో అని అంది లలిత. సాటర్డే వరకు ఓపిక పట్టా ఆంటీ అని అంది సంజన. నిఖిల్ని ముంబైకి ఎందుకు వెళ్ళనిచ్చావమ్మా అని అడిగాడు మిథున్. డ్రీమ్ జాబ్ అంటే నేనేం చేయనురా అని అంది లలిత. 2 నెలలే కదా అని నేను కూడా ఏమనలేదు అని అన్నాడు మిథున్. మేము లగేజ్ ప్యాక్ చేసుకున్నాం, హైదరాబాద్ ఎప్పుడు వెళ్దాం, ఇంటిని చూడక ఎన్ని రోజులవుతుందో, ఎప్పుడెప్పుడు నా ఇల్లుని చూస్తానా అని మనసు పరితపించిపోతుందిరా అని అంది లలిత. రేపు మార్నింగ్ 8కి ఫ్లైట్, ఏమైనా మర్చిపోయారేమో ఇప్పుడే చెక్ చేసుకోండి, మార్నింగ్ కుదరదు అని చెప్పాడు మిథున్. సరే అని అంది లలిత. ఇద్దరికి తినిపించి కొడుకు చేసిన బిర్యానీ చాలా రోజుల తర్వాత తృప్తిగా తిని లగేజ్ అంతా ఒకసారి చెక్ చేసుకొని నిద్రపోయింది లలిత. హైదరాబాద్లోని తమ ఫ్లాట్కి చేరుకున్నారు లలిత, మిథున్, సంజన. లలితను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 5 నిమిషాల్లో అపార్ట్మెంట్ మొత్తం లలిత బ్రతికే ఉందన్న విషయం తెలిసిపోయింది. లలితకు మంగళారతి ఇచ్చి ఆహ్వానించారు. మిథున్ సంజనాన్ని తిరిగి తీసుకురావడంతో వాళ్ళకతని మీద ఉన్న కోపం మొత్తం పోయింది. లలిత అందరింటికి వెళ్ళి పలకరించడంలో మునిగిపోయింది. ఇంట్లో మిథున్ సంజన ఒంటరిగా ఉన్నారు. ఇద్దరిలోనూ నర్వస్. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్తుండగా అప్రయత్నంగా మిథున్ సంజన మోచేయకున్న బ్యాండేజ్ చూసి పరుగునమ్మ దగ్గరకు వచ్చి సంజన చేయి పట్టుకున్నాడు. ఈ దెబ్బ ఎలా తగిలింది, ఎప్పుడు తగిలింది? మిథున్ చాలా కంగారు పడ్డాడు. అతని కంగారు చూసి సంజనకు సంతోషం వేసింది. నిన్న తగిలింది అని చెప్పింది సంజన. నిన్ననా, మరి నాకు కనిపించలేదు అని అడిగాడు మిథున్. ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకున్నాను. ఆర్ యు మ్యాడ్? దెబ్బ తగిలితే ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటారు ఎవరైనా అని గద్దించాడు మిథున్. అది కూడా సంజనకి ఆనందాన్ని ఇచ్చింది. లూజ్ హ్యాండ్స్ అని షటప్ ఇలారా అంటూ ఆమెను సోఫాలో కూర్చోబెట్టి 1 సెకండ్ అంటూ పక్కకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చాడు మిథున్. మార్నింగ్ బ్యాండేజ్ వేసుకున్నాను అని చెప్పింది సంజన. మళ్ళీ వేస్తే ఏంటి ప్రాబ్లం అంటే ఆమె చేకే ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేశాడు మిథున్. సంజన మిథున్ని మైమర్చిపోయి చూస్తుండిపోయింది. ఆ తర్వాత జరగబోయితే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.